అందరికీ నమస్కారం. నేను మీ రాంబాబు సార్. ఆర్ఎంఎస్ రామానుజన్ మ్యాథ్స్ సొల్యూషన్స్, ఏ కంప్లీట్ మ్యాథ్స్ హబ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. అవసరమైన వీడియోలు నేను మీకు మరలా వీడియో చేసి సెండ్ చేస్తాను. అయితే ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఆర్ఎంఎస్ సంస్థ వాళ్ళు మీకు ఇస్తున్న ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే సిబిటి పేపర్లను తక్కువ అంచనా ఎవరు వేయద్దు. ఎందుకంటే ఆ సిలబస్లో ఉన్న అన్ని కాన్సెప్ట్ల మీద క్వశ్చన్లు వచ్చేస్తాయి. కారణం ఏంటి? ఒక్కొక్క సెషన్లో 24 ప్రశ్నలకి దాదాపుగా 8 సెషన్లో అంటే ఇంచుమించు మీకు 192 ప్రశ్నలు ఓన్లీ ఒక టెట్లో వస్తున్నాయంటే మరి వచ్చిన ప్రశ్న ఇంకోసారి రాదు. అంటే వచ్చిన కాన్సెప్ట్ని వాడు తీసుకుంటే లేకపోతే లేదు, చెప్పలేము. అందుకే అన్ని కాన్సెప్ట్లు వస్తున్నాయంటే సిలబస్ మొత్తం త్రూఅవుట్ వాడు ఇచ్చేస్తాడని అర్థం. అయితే మీకు ఈ అవకాశంలో మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్కి ఇచ్చిన ఆర్ఎంఎస్ సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫస్ట్ క్వశ్చన్ని ఒకసారి చూద్దాం. వరుస 5 బేస్ సంఖ్యల మొత్తము 105. ఇలా చూడండి, సరిగ్గా చూడండి. బేస్ సంఖ్యలు 7, 9, 11, 13, 15. వీటిలో మొత్తం ఎంతో తెలుసా? ఇది ఆల్రెడీ నా వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, కావాలంటే అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి. 7, 9, 11, 13, 15 వీటిలో మొత్తం ఎంత అంటే ఈ మధ్యలో ఉన్న సంఖ్యని 5 చేత గుణిస్తే 55 వాటి మొత్తం. కావాలంటే చెక్ చేయండి. ఇది ఒక 20, ఇది ఒక 20, 40, 40, 15, 50 సరిపోయింది. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? మొత్తం 55 అయితే 5 చే భాగించినప్పుడు మధ్యస్థ సంఖ్య వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అంతేనండి. 105ని ఎన్నన్నాడు? 5 బేస్ సంఖ్యలు అన్నాడు. వరుస 5 బేస్ సంఖ్యలు తీసేస్తే 21. కాబట్టి 21 మధ్యలో సంఖ్య ఇటు 19, అటు 23, ఇటు 17, అటు 25. వాడు ఏమన్నాడు ఇంతకీ? ఆయన వాటిలో పెద్ద సంఖ్య ఏది? 25 ఆన్సర్. చూసారా? కాన్సెప్ట్ తెలిస్తే లెక్క చాలా ఈజీ అండి. నెక్స్ట్ చూద్దాం. 35 స్క్వేర్ మరియు 37 స్క్వేర్ల మధ్య గల పరిపూర్ణ వర్గ సంఖ్యలు కానీ పూర్ణాంకాలన్నీ n స్క్వేర్ మరియు n+1 హోల్ స్క్వేర్ల మధ్య గల పూర్ణాంకాల గురించి చూద్దాం. పూర్ణాంకాలు ఏంటంటే 2 × n అండి. ఇది ఇక్కడ ఏదైతే ఉంటే దాంతో. ఇప్పుడు ఇంతకీ వాడు వరుస సహజ సంఖ్యలు ఇవ్వలేదండి వర్గాలకి. 35 స్క్వేర్ మరియు 37 స్క్వేర్ అన్నాడు. అందుకే మనం ముందుగా యాజ్ పర్ ఫార్ములా 35 స్క్వేర్ నుంచి 36 స్క్వేర్ వరకు, 36 స్క్వేర్ నుంచి 37 స్క్వేర్ వరకు ఉన్న పరిపూర్ణ పూర్ణాంకాలు ఎన్నో కనుక్కుందాం. ఇక్కడేమో 2 × 35, ఇక్కడేమో ప్లస్ 2 × 36. చూద్దాం. 70, 72 ప్లస్ 1. ఎందుకంటే యాజ్ ఫర్ ది ఫార్ములా ఆ 35 స్క్వేర్ కలపలేదు. యాజ్ ఫర్ ది ఫార్ములా చూడండి ఒకసారి. 35 స్క్వేర్ కలపలేదు. ఎందుకంటే ఈ రెండింటిలో మధ్యలో ఉన్న పూర్ణాంకాలే 2n అండి. ఆ మధ్యలో ఇది కూడా ఉంది కదా, 36 స్క్వేర్ ఇక్కడ ఉంది కదా, దాన్ని కౌంట్ చేయాలి కదా. కానీ కౌంట్ చేయకూడదండి. ఎందుకో తెలుసా? వాడి లెక్కలో పరిపూర్ణ వర్గ సంఖ్యలు కాని పూర్ణాంకాలు అని అడిగాడు. ఇది పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది కాబట్టి దీని లెక్కింపు లేదు. సో కాబట్టి 142 ఈజ్ ద ఆన్సర్. ఇదిగో 142 ఇక్కడ ఉంది. ఫార్ములా ద్వారా వెళ్ళాలి. 2n అనేది వాటి మధ్యలో ఉండే n స్క్వేర్కి n+1 హోల్ స్క్వేర్కి మధ్యన ఉండే పూర్ణాంకాల గురించి మాట్లాడతాం. జనరల్గా ఓకే, ఇది చూడండి. వీటిల్లో సరికానిది అన్నాడు. సరికానిది చాలా జాగ్రత్తగా గమనిస్తే 1/3, 1/7, 1/12లో ఏది చిన్నదో ఒకసారి గమనించండి. ఎప్పుడు కూడా ఈ 1/12 చిన్నది, 1/3 పెద్దది. కారణం ఏంటి తెలుసా? 1/12 అనేది ఒక పూర్తి అంశాన్ని 12 భాగాలు చేయవచ్చిన ఒక ముక్క. మరి 1/3 అనేది పూర్తి అంశాన్ని 3 భాగాలుగా చేయబడుతుంది. అక్కడ 12 భాగాలుగా చేయబడుతుంది. అంటే ఈ భాగం చిన్నది, ఇది పెద్దది. ఈ ప్రకారం చూస్తే వీటిల్లో 1/11 చిన్నదేగా 1/7 కన్నా. సో కాబట్టి ఇది సత్యమే. నెక్స్ట్ ఈ పార్ట్కి వద్దాం. 1/50 1/9 కన్నా 1/50 చిన్నదే కదా, మధ్యలో 1/17 కదా. సో అది కూడా కరెక్టే. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 1/89 ఏమైంది? 69 కన్నా చిన్నదే. ఎస్, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చెప్పండి, 2, 3లో ఏది చిన్నది? 2 చిన్నది.
-2 -3లో ఏది చిన్నది? -3 చిన్నది. అంటే ఆ మైనస్లు తీసేస్తే ఫస్ట్ 121, 162, 192లో ఏది చిన్నదట? ముందుగా ఇది చిన్నది, ఇది చిన్నది. కానీ చూడండి ఒకసారి మీకు తెలియడం గురించి, మీరు మైనస్లు పెట్టేస్తే మరి ఇది చిన్నది అయితే ఇప్పుడు ఇది పెద్ద అవుతుంది, మైనస్లు వచ్చేస్తే పెద్ద అయిపోయింది. సో కాబట్టి ఇదిగో ఇది కూడా కరెక్టే అండి. సో ఇది చిన్నది, ఇది పెద్దది అవుతుంది. ఇది చిన్నదండి, ఇది పెద్ద, ఎందుకంటే మైనస్లు యాడ్ చేసాం కాబట్టి దీంట్లో ఆన్సర్ లేదు, యాడ్ స్కోర్గా మీకు వస్తుంది. మీకు యాడ్ స్కోర్ అండి, ఎందుకంటే 4 కరెక్టే. 4 కరెక్ట్ అని నిరూపించడం కూడా ఒక లెక్క, కరెక్ట్గా ఆన్సర్ రప్పించడమే. నెక్స్ట్ ఒకసారి ఇక్కడ 4, 3, 7, 3, 9 అంటే 43,739లో 7 యొక్క స్థాన విలువ, 7 స్థాన విలువ 700, 7 ముఖ విలువ 7 మధ్య భేదమట 693. అదిగో 693 ఇక్కడ ఉంది. స్థాన విలువకి ముఖ విలువకి మధ్య భేదమట. అలాంటివి మనం ఎక్కువ కనబడదు. ఇక్కడ జాగ్రత్తగా వినండి సార్. అంతముందే దశాంశము గురించి మాట్లాడతా. అంతముందే దశాంశము ఏంటి? అంతముందే దశాంశము తెలుసా? వినండి ఒకసారి. అంతముందే దశాంశం అంటే ఒక భిన్నము యొక్క సూక్ష్మీకరించబడిన భిన్నము యొక్క హారములో 2 to the power of n ఉన్న, అంటే 2 ఘాతాలు, అంటే 2, 2 రెళ్ళ 4, 4 రెళ్ళ 8, 8 రెళ్ళ 16, 16 రెళ్ళ 32, రెళ్ళ 64, రెళ్ళ 128 రెళ్ళ 256 రెళ్ళ 512 రెళ్ళ 1024 రెళ్ళ 2048 రెళ్ళ 4096 కనుక ఉన్నా దాన్ని 2 ఘాత శ్రేణి సంఖ్యలు అంటారు. లేదా 5 ఘాత శ్రేణి సంఖ్యలున్నా 5, 5 5 25, 25 5 125, 125 5 625, 625 5 3125 అవిన్నా, లేకపోతే వాటి లబ్ధాలు ఉన్నా అవి అంతముందే దశాంశాలు. సూక్ష్మీకరించిన తర్వాత ముందుగా చూద్దాం, అవి మాత్రమే ఉండాలి, అవి తప్పించి వేరే ఉంటే అవి ఆవర్తితాలు. సో ముందుగా ఇది ఒకసారి 24/36ని సూక్ష్మీకరిద్దాం. ఇది 2 12లు, ఇది 3 12లు. సో కాబట్టి ఇది 2/3 ఆవర్తితం. ఎందుకంటే డినామినేటర్లో 2, 4, 8, 16, 32 రాసుకోండి కావాలితే, అవన్నీ ఉండాలి, లేదా వాటి లబ్ధాలు ఉండాలి, every 5 ఎలాంటివి. నెక్స్ట్ 12/21, ఇక్కడ 3 4ల 3 7ల, చూసారా 4/7, ఇది కూడా ఆవర్తితమే. నెక్స్ట్ 7/32, చూసారా ఇక్కడ ఏముంది? 2, 2 రెళ్ళ 4, 4 రెళ్ళ 8, 8 రెళ్ళ 16, 16 రెళ్ళ 32, 2 ఘాత శ్రేణి సంఖ్యలు ఉన్నాయి. అంతముందే దశాంశం ఇది, అంతముందే ఆన్సర్ ఇదే. మరి బై 9 ఉంది, ఇది ఆవర్తిత దశాంశము, ఇది ఆవర్తిత దశాంశము, ఆవర్తిత దశాంశము అంటే ఏ పూర్ణ సంఖ్య యొక్క సంకలన విలోమం నుండి, దాని నుండి ఒక సంఖ్యను తీయాలంట. ఏ అనే దాన్ని తీస్తున్నాం, ఫలితం బి వచ్చింది. బి దేని నుంచి? ఎం అనే సంఖ్యల విలోమం ఎంత? -m. దేన్ని తీస్తున్నావు? -120. ఎంత ఫలితం? 200. therefore -m plus 120 is equal to 200. so -m is equal to 200 minus 120. -m is equal to 80. m is equal to -80 is the answer. -80 ఎక్కడ ఉంది చూడండి, ఇది ఆన్సర్. ఇది నెక్స్ట్ ఈ పౌనపున్య బహుభుజి రేఖాచిత్రములో అది అలా ఇలాంటి రేఖాచిత్రంలో x-అక్షం మీద ఏం వాడతారు? తరగతి మధ్య విలువలండి. మరి ఇక్కడ పౌనపున్యమేనండి, పౌనపున్యం. y-అక్షం మీద పౌనపున్యం, x-అక్షం మీద తరగతి మధ్య విలువలు వాడతా. అదిగో తరగతి మధ్య విలువలు. వాడేం అడిగిండు? x-అక్షం మీద ఏముంటుందండి. నెక్స్ట్ 1 నుండి 100 వరకు సహజ సంఖ్యల సగటు ఎంత అవుతుందో తెలుసా? 100 + 1/2, 101/2, 50.5. మనం మాట్లాడుకున్నదే. ఎలా అంటే n + 1/2,
మొదటి 100 సహజ సంఖ్యల సగటు 101/2 దట్స్ 50.5. ఆన్సర్ 50.5. అది ఆన్సర్ ఇది. నెక్స్ట్ ఏ కన్నా బి ఎంత ఎక్కువ? ఏ కన్నా బి ఎంత ఎక్కువ? లేదా ఎక్స్ వై కన్నా ఎంత ఎక్కువ అని అన్నాం కదా. ఎప్పుడు కూడా ఏ కన్నా అనే దాన్ని కొట్టేసేయండి. బి ఎక్కువ అంతేనండి. బి ఎక్కువ అయితే బిలోంచి ఏ తీయాలి. మరి వై కొట్టేయండి. ఎక్స్ ఎక్కువ అంటే ఎక్స్ ఎక్కువ కాబట్టి ఎక్స్లోంచి వై తీయాలి. పెద్ద విలువలోంచి చిన్న విలువ తీయాలి. ఇదిగో ఏ కొట్టేయండి. బి ఎక్కువైతే బి మైనస్ ఏ అంటే మైనస్ ఏ చేయాలి. ఇక్కడ ప్లస్ బి చేయాలి. ముందుగా చూద్దాం. మైనస్ ఏ అంటే -x³ ప్లస్ 3x² మైనస్ 2x ప్లస్ 1 ఎందుకంటే ఏ యొక్క గుర్తులు మొత్తం మార్చేసా. ఇదిగో -x³ ప్లస్ 3x² మైనస్ 2x ప్లస్ 1. మళ్ళీ బి గుర్తులు ఏంటి? ఇదిగో బి 3x³ ప్లస్ 5x² మైనస్ 2x ప్లస్ 3. చూద్దాం. ఇది 2x³ ప్లస్ 8x² మైనస్ 4x ప్లస్ 4. ఇది ఎక్కడుందో చూడండి ఒకసారి. -4x ప్లస్ 4 ఇదిగో ఆప్షన్ 2. లెక్క చేసిన తర్వాత జాగ్రత్తగా ఆన్సర్ పెట్టడం కూడా కరెక్టే, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది చూద్దాం. 2/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 3/2 హోల్ పవర్ -2. ఎప్పుడైనా a/b హోల్ పవర్ m గనక ఉంటే దాన్ని b/a హోల్ పవర్ ఎంత అని రాయొచ్చు అంటే -m అని రాయొచ్చు. అందుకని దీని ప్రకారం దీన్ని 2/3 హోల్ పవర్ 4 ఇంటూ 2/3 హోల్ పవర్ -(x-2) ఈజ్ ఈక్వల్ టు 2/3 హోల్ పవర్ 8గా రాస్తాం. 2/3 హోల్ పవర్ ఇది 4 - x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2/3 హోల్ పవర్ 8. దెన్ ఈ రెండు 6 - x ఈజ్ ఈక్వల్ టు 8 అయితే -x ఈజ్ ఈక్వల్ టు 8 - 6. ఈ 6ని అలా తీసుకెళ్తాం. -x ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు -2. సో -2 అయినా ఆన్సర్ వచ్చింది చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. XYల లబ్ధంలో సగం అంటే XY/2. ఎక్స్లో రెట్టింపు కన్నా 4 ఎక్కువైనా ఎక్స్లో రెట్టింపు అంటే ఎంత? 2x. ఎవరికన్నా ఎక్కువ? దీనికన్నా ఇది ఎక్కువ. ఎంత ఎక్కువ? 4 ఎక్కువ. ఎవరు ఎక్కువ? ఈ భాగం ఎక్కువ. XYలో లబ్ధంలో సగం అనేది దీనికన్నా అంటే ఏ బి కన్నా 4 ఎక్కువ. బి కన్నా 4 ఎక్కువ అంటే బిలోంచి ఏ తీస్తే 4 వస్తుంది. ఎవరు ఎక్కువ? జరిగే చూడండి. బి కన్నా ఏ 4 ఎక్కువ. ఏలోంచి బి తీస్తే 4 వస్తుంది. సో కాబట్టి అదిగో ఈక్వేషన్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోండి. ఆన్సర్ అది వస్తుంది. ఆప్షన్ 2. జాగ్రత్త అండి. ఏ బి కన్నా 4 ఎక్కువ. ఏ బి కన్నా కొట్టేమన్నాను. ఏ 4 ఎక్కువ. ఏ 4 ఎక్కువ అంటే ఏలోంచి బి తీస్తే 4 అదిగో. సో ఆప్షన్ ఇదిగోండి. ఆప్షన్ 2. నెక్స్ట్ ఇది చూడండి. ఎప్పుడైనా a² - b² (a - b) ఉంటే ఏం జరిగింది? దీన్ని a + b ఇంటూ a - bగా రాస్తే a - bగా ఉంటే a - b క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ మనకి a + b వచ్చింది. చూద్దాం. ఇది a² - b² (a - b). మనకు కావాల్సింది ఏంటి? ఫార్ములా ఏమొస్తుంది? a + bనే. అంటే a అంటే 7.64, b అంటే 2.36. యాడ్ చేయండి. 0 0 1. ఆన్సర్ 1 అండి. ఆన్సర్ 1 10. ఎస్ 10 ఇదిగో. నెక్స్ట్ ఒక కోణం యొక్క పూరక కోణము. ఇక్కడ ఒక అంశం ఉంది. దాని సంపూరక కోణానికి 33 1/3% నుంచి అర్థం ఏంటి? 1/3 భాగం అండి. ఒక కోణం యొక్క పూరక కోణము దాని సంపూరక కోణానికి 3వ వంతు. 1/3 వంతు అయినా ఆ కోణం ఏది అంటే ఇక్కడ ఏ బికి 1/3 వంతు. అసలు ఏ బికి బి కోణానికి ఖచ్చితంగా 3 భాగాలండి. అంటే బి 3 భాగాలు. ఉదాహరణకి ఇప్పుడు ఈ రెండు కలిపితే ఖచ్చితంగా ఎంత అవ్వాలి?
180 డిగ్రీలు అవ్వాలి. బై ఎన్ని భాగాలు? 4. ఒక్కొక్క భాగం ఎంత అయింది? 45 డిగ్రీలు. మరి 45 డిగ్రీలు అయితే 1 × 45 అలాగే 3 × 45 ఎంత అయింది? 135 ఇలాగ 45. ఇంతకీ 1 ఎవరు? ఏ. ఒక కోణం యొక్క పూరక కోణం ఇది పూరక కోణం. పూరక కోణం 45 అయింది. ఇక్కడ సంపూరక కోణం ఎంతట? వాడు అన్నాడు సంపూరక కోణం 135. పూరక కోణం 45 అయితే కోణం ఎంత అవ్వాలా? 90 - 45 45 డిగ్రీల ఆన్సర్. ఇదిగో చాలా జాగ్రత్తగా ఇలాంటివి ఇలాంటి మోడల్ మీ దగ్గరికి వస్తూ ఉంటాయి ఇప్పుడు రెగ్యులర్గా. నెక్స్ట్, వృత్తంలోని 2/5వ భాగం ఉన్న సెక్టర్ కేంద్రం వద్ద చెయ్యి కోణము. మొత్తం సెక్టర్ ఎన్ని భాగాలు అవ్వాలి? 5 భాగాలు అవ్వాలి. ముందు 1 2 3 4 5 అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క సెక్టర్ ఎంత అవుతుంది? 360 డిగ్రీలు బై ఎంత? 5 72 డిగ్రీలు. అలాంటివి ఎన్ని సెక్టర్లు కావాలి? 2 సెక్టర్లు కావాలి. 2 × 72 డిగ్రీలు 144 డిగ్రీలు ఆన్సర్ అండి. మొత్తం 5 భాగాలు అవ్వాలి. ఒక 5 భాగం ఒక్కొక్క భాగం 72 డిగ్రీలు. అలాంటివి 2 తీసుకోవాలి. ఇదిగో 2/5 అన్నాడు. సో కాబట్టి 2 × 144 2 × 72 144. ఇదిగో మీకు కావాల్సిన విలువ. నెక్స్ట్, కనీసం 3 కొలతలతో నిర్మించగలిగే చతుర్భుజము. ముందుగా చతుర్భుజానికి కొలతలు, సమలంబ చతుర్భుజానికి కొలతలు, సమద్విబాహు ఇవన్నీ నోట్స్లో రాసుకోవాలి మీరు. సమద్విబాహు సమలంబ చతుర్భుజానికి, తర్వాత గాలిపటానికి, తర్వాత సమాంతర చతుర్భుజానికి, తర్వాత దీర్ఘ చతురస్రానికి, తర్వాత రాంబస్కి, తర్వాత చతురస్రానికి అవసరమయ్యే కనీస కొలతల సంఖ్య. అవేంటంటే తెలుసా? చతుర్భుజానికి 5 ఉండాలి. సమలంబ చతుర్భుజానికి 4 ఉండాలి. చతుర్భుజానికి 5, సమలంబ చతుర్భుజానికి 4, సమద్విబాహు సమలంబ చతుర్భుజం, గాలిపటం, సమాంతర చతుర్భుజానికి 3 కొలతలు ఉండాలి. దీర్ఘ చతురస్రానికి రాంబస్కి 2 కొలతలు ఉండాలి. చతురస్రానికి 1. రాంబస్లో 2 కర్ణాలు ఇచ్చినా సరే రాంబస్ని నిర్మించగలము. ఇది లాస్ట్ టైం టెట్లో ఇచ్చింది. 2 కర్ణాలు ఇచ్చినాక నిర్మించగలిగే చతుర్భుజం ఏది? రాంబస్. 1 భుజం మాత్రం ఇస్తే నిర్మించగలిగేది చతురస్రం. 2 కొలతలు ఇస్తే నిర్మించగలిగేది 2 భుజాల పొడవులు ఇచ్చినప్పుడే దీర్ఘ చతురస్రం. ఈ 3 ఎవరు? సమద్విబాహు సమలంబ, అలాగే గాలిపటం, అలాగే సమాంతర చతుర్భుజం 3. కాబట్టి ఆన్సర్ ఎంత అయింది? 5/1U. నోట్స్ రాసుకోవాలి. ఇది చూద్దాం. అదంతా ఎందుకు? ముందుగా ఫస్ట్ శీర్షాల సంఖ్య, తలాల సంఖ్య, అంచుల సంఖ్య చూద్దాం. ముందుగా తలాలు. తలం అంటే మీరు ఆలోచించండి. ఇది ఒక తలం, ఆపోనెంట్గా ఆ పక్క ఈ పక్క 4, పైన 1 కింద 1, 6 తలాలు ఉంటాయి. 6 తలాలు. శీర్షాలంటే ఇందాక చెప్పినట్లుగానే ఎలాగా? మీరు కార్నర్ చూడండి. ఇంతకుముందు వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పింది అది. కార్నర్ సరిగ్గా చూస్తే కార్నర్ పైనకి 4 కింద 4, కార్నర్లు 8. అలాగే అంచుల సంఖ్య అయితే టోటల్గా చూడండి, కింద 4 అంచులు ఉన్నాయి, పైన 4 అంచులు ఉన్నాయి, మధ్యలో 4 ఉన్నాయి. అంచులు అంటే భుజాలని అర్థం. అవి 12. చూడండి, ఈ 2 కలిపితే, ఈ రెండిటి మొత్తానికి 2 కలిపితే మీకు ఆన్సర్ వస్తుంది. అదే ఆయిలర్ సిద్ధాంతము. అంటే తలాల సంఖ్య ప్లస్ శీర్షాల సంఖ్య = అంచుల సంఖ్య ప్లస్ 2. తలాల సంఖ్య ప్లస్ శీర్షాల సంఖ్య = అంచుల సంఖ్య ప్లస్ 2. 3వ ఆప్షన్ చూసుకోండి. ఆప్షన్ చూసుకొని ఎదురుకెళ్ళచ్చు మేము. నెక్స్ట్ లెక్క చదువుదాం. 88 సెంటీమీటర్లు పరిధి కలిగిన, పరిధి అంటే అర్థం ఏంటి? దాని మొత్తం కొలత. ఇలాంటి ఇక్కడ కట్ చేస్తే మొత్తం లెంగ్త్ ఎంత ఉంటుందో అలా పరిధి కలిగిన వృత్తాకార ఇనుప తీగను దీర్ఘచతురస్రాకారంగా మలిచారు. అంటే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కూడా 88 సెంటీమీటర్లే. అంతేనండి. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కూడా 88. కానీ పొడవు ఎంత ఇచ్చాడు? 30 అట. సో ఇప్పుడు చూడండి ఒకసారి. పొడవు 2 × 30 + b = 88. దెన్ 30 + b = 88/2. b = దీని విలువ 44లోంచి 30 తీయండి. 14 ఆన్సర్ వెడల్పు. అయినా దాని వెడల్పు అని అడిగాడు. అదిగో ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ 19.
రాంబస్ చుట్టుకొలత. ఇక్కడ జాగ్రత్త అండి, మరలా రాంబస్ యొక్క చుట్టుకొలత. రాంబస్ యొక్క చుట్టుకొలత ఏంటి? రాంబస్ యొక్క చుట్టుకొలత 4 భుజాలు సమానం కాబట్టి దాని చుట్టుకొలతని నిర్ధారిస్తున్నాడు. ఇప్పుడు 4 భుజాలు సమానమే. మరి అంటే 4a = 60. అంటే అప్పుడు a = 60/4 అంటే a విలువ 15. a విలువ 15. అదిగో 15. మరి ఇదిగో a విలువ 15 అయితే ఒక కర్ణము పొడవు ఇచ్చాడండి 24. మరి 24 అంటే ఈ భాగము 12. మీకు చాలాసార్లు చెప్తున్న పైథాగరన్ త్రికాలు చదవకుండా మీరు ఎగ్జామ్కి వెళ్ళకూడదు అని. ఇక్కడ పైథాగరన్ త్రికాలం ఎలా ఉంది? 9, 12, 15 అంటే రెండవ లంబభుజము 9 సెంటీమీటర్లు. చూసారా? కర్ణము లంబ సమధికరణ చేసుకుంటే దాని సమాన భాగాలు 12, 12. మరి ఇది కూడా లంబ సమధికరణే కదా, పరస్పరం లంబ సమధికరణ కదా. అంటే ఈ భాగం 9 అయితే ఇది భాగం కూడా ఎంత అవ్వాలి? 9. ఒకవేళ ఇది కనుక్కోవడం రాలా, x అనుకున్నాం. x = √15² - 12². therefore 15 + 12 × 15 - 12. therefore 15 + 12 అంటే 27 × 3 అంటే √81 అంటే 9. అలా కూడా 9 వచ్చింది. లేదు ఇక్కడ 9 భాగం వచ్చింది. ఈ భాగం కూడా ఎంత? 9 + 9 18. ఒక కర్ణము 24, రెండవ కర్ణము 18. కానీ వీడేమడిగిండు? వైశాల్యము. అనగా వైశాల్యం 1/2 × d1 × d2 కాబట్టి 24 × 18. ఇది దీంట్లో 12 సార్లు క్యాన్సిల్ అయితే 12, 18 216 చదరపు సెంటీమీటర్లు. ఏమన్నా చూడండి, ఇది ఆన్సర్. అంటే ఇక్కడ ఏం చేసాం? చుట్టుకొలత ఇచ్చి ఒక కర్ణం ఇచ్చి దాని వైశాల్యం కనుక్కోమన్నాడు. అంటే చుట్టుకొలత ఇవ్వగానే ఖచ్చితంగా ఈ లంబకోణ త్రిభుజంలో ఈ కర్ణము తెలిసినట్లే. ఒక కర్ణం ఇస్తే రాంబస్సులో ఒక కర్ణం ఇస్తే ఖచ్చితంగా ఒక లంబభుజం తెలిసినట్టే. రెండవ లంబభుజాన్ని లంబకోణ త్రిభుజ భుజాల ఆధారంగా కర్ణం మీద వర్గం 2 భుజాల మీద వర్గాల మొత్తానికి సమానం అనే ప్రక్రియ ద్వారా లేదా పైథాగరన్ త్రికాల ద్వారా మూడవ భుజాన్ని కనుక్కోవచ్చు. ఆ మూడవ భుజం వచ్చిన తర్వాత 2 విభాగాలే రెండవ కర్ణము అనగా 18. therefore ఆఫ్ d1 × d2 కాబట్టి దాని ప్రకారం మన వైశాల్యం కనుక్కోవటము. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత. సార్ ఇక్కడ లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత ఇదిగో చూడండి, ఇదిగో ఇది ఏ, ఇది ఏ, ఇది a√2. కర్ణం a√2 అయితే చుట్టుకొలత a + a+a√2 అనగా 2a + a√2 అనగా 2aని a√2 × √2 అని రాసుకుంటే a√2 అలా ఉంటుంది. a√2 కామన్ తీయండి, √2 + 1 అనేది. ఈ ఫార్మాట్లో ఏ భుజము, a√2 కర్ణము × √2 + 1. ఇక్కడ అర్థం ఏమని ఇచ్చాడు? 12 + 6√2. 12ని 6√2 × √2 అని రాస్తే 6√2 అక్కడే ఉంటుంది. ఈ 2 అక్కడ కామన్గా ఉంది, 6√2 తీసేస్తే √2 + 1. therefore చుట్టుకొలత మనకు తెలిసిపోయింది, కానీ భుజము తెలిసింది. a = 6 అని. అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజంలో భుజము 6 అని తెలిసింది. వాడు ఏమడిగిండు? వైశాల్యం అడిగాడు. దెన్ డెల్టా = 1/2 × 6 × 6 36/2 18 చదరపు సెంటీమీటర్లు అండి. ఇదిగో ఆన్సర్ 18 చదరపు సెంటీమీటర్లు. సో మీరు గమనించండి, ఇక్కడ నేనేమంటున్నా అంటే లంబకోణ సమద్విబాహు త్రిభుజం యొక్క చుట్టుకొలత కనుక్కోవాలనుకుంటే ఇదిగో a√2 × √2 + 1. ఏ భుజము, a√2 కర్ణము, a√2 కర్ణము. నెక్స్ట్ ఇదే ఫార్మాట్లో దెన్ ఇది ఇక్కడ మనం 6√2 ఆఫ్ √2 + 1 రాసుకుంటే భుజము ఏ అంటే a × a 1/2 a² అనేది నీకు ఆన్సర్గా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక సెక్టర్ కేంద్రం వద్ద 120 డిగ్రీలు కోణం చేస్తుందట. 120. వ్యాసార్థమేమో 21 అయినా దాని చుట్టుకొలత కనుక్కోవాలంటే ఖచ్చితంగా చాపం పొడవు కనుక్కోవాలి. చాపం పొడవుకి ఆల్రెడీ సూత్రం ఉంది, x డిగ్రీలు / 360 × 2πr. చాపం పొడవు కనుక్కోకుండా చుట్టుకొలత కనుక్కోలేము. అంటే 120/360
360 ఇంటూ 2 ఇంటూ 22/7 ఇంటూ 21 R21. ఇది దీంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 ఏళ్ళ 21 క్యాన్సిల్ అవుతుంది. అంటే చాపం పొడవు మనకు 44 వచ్చింది. చుట్టుకొలత గురించి చూద్దాం. చుట్టుకొలత అంటే ఆల్రెడీ ద పెరిమీటర్ ఎక్కడ R ప్లస్ ఎల్, ఎల్ ప్లస్ ఆర్. ఎల్ ఎంత 44 ప్లస్ 21 ప్లస్ 21 86 ఆన్సర్. 86 ఎక్కడ ఉంచండి, ఇదిగో ఇది 86. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజం ఇచ్చేయండి, దాని పరివృత్త వ్యాసార్థము కనుక్కోమన్నాడు. ఇది ఒక సమబాహు త్రిభుజం, భుజం ఏ. అలా అయినప్పుడు దాని పరివృత్త వ్యాసార్థాన్ని కనుక్కోవడానికి సూత్రం ఏంటంటే R = A/√3. దెన్ పరివృత్త వ్యాసార్థం R = ఎంతండి 7√3 5√3. దెన్ √3 క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఎంత అయింది 5 ఓన్లీ. అయిపోయింది లెక్క. ఈ ఫార్ములా జాగ్రత్త అండి. నెక్స్ట్ సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యము. సమలంబ చతుర్భుజం అంటే ఒక జత ఎదురు భుజాలు సమాంతరాలైతే దాన్ని సమలంబ చతుర్భుజం అంటాం. వాటి సమాంతర భుజాలు ఏ బీలు, అలాగే వాటి మధ్య లంబ దూరము మనకి ఇదిగో ఎంత 12 సెంటీమీటర్లు. ఆ సమాంతర భుజాలు 5:4 అట, 4m అట. లేదా ఇది 5m అది 4m అనుకోండి. ఆ సమాంతర భుజాలు 5:4 అట. దేర్ ఫోర్ దాని ఫార్ములా వేద్దాం. వైశాల్యం 1/2 ఇంటూ H ఇంటూ A ప్లస్ B = 162. 1/2 ఇంటూ H 12, A ప్లస్ B అంటే 5m ప్లస్ 4m = 162లో ముందు సగం చేయండి 81. చూడండి దీంట్లో 6 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 6 ఇంటూ 9m = 2 ఇంటూ 9 ఇంటూ 9. దెన్ m = 2 ఇంటూ 9 3 ఇంటూ 3 అని రాద్దాము ఇంటూ 9/6 ఇంటూ 9. 9 and 9 క్యాన్సిల్, 2 3 6 క్యాన్సిల్ అయిపోతే m విలువ 3 వచ్చిందండి. దేర్ ఫోర్ సమాంతర భుజాలు 5 మూళ్ళ 15, 4 మూళ్ళ 12. సరిగ్గా చూసుకోండి, ఫార్ములాలో ప్రక్షేపించాను, ఎక్కడేం చేయలే. సో 15 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు ఆప్షన్ ఇవ్వండి. నెక్స్ట్ ఒకే ప్రాంతంలో ఉన్న ఒక టవరు, ఒక ఇల్లు ఎత్తులు వరుసగా ఇది 24 మీటర్ల టవర్ అండి, 8 మీటర్ల ఇల్లు అండి. దీని నీడ పొడవు ఉందటండి. ఎంత? టవర్ నీడ పొడవు 18 మీటర్లు అటండి. ఇల్లు నీడ పొడవు ఎంత? యాక్చువల్గా ఇక్కడ ఎత్తులు నీడలు, ఎత్తు 24 8, నీడ 18 ఎంత? x = 8 ఇంటూ 18/24. 8ని మళ్ళీ 18ని 3 6లను రాసుకోవచ్చు కదా. 24 అలాగా ఉంచండి, 3 8 24 క్యాన్సిల్ అయిపోతే ఎంత వచ్చింది? 6 మీటర్లు ఎత్తు వచ్చింది. లేదు అలా కాదు, సరిగ్గా చూడండి. 4 6 24, 3 6 18, 4 6 24, 3 6 18, 4 2 8, 3 2 6 సరిపోయింది. ఎలా అంచనా వేసే పద్ధతిలోకి తీసుకుంటావు అది నీ ఇష్టం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎప్పుడూ కూడా అండి ఇలాంటి లెక్కలు మీకు ఎలా వస్తాయంటే, ఖచ్చితంగా వ్యాపారస్తుడు ఒక వస్తువు మీదేమో లాభాన్ని పొందుతాడు, ఇంకో వస్తువు మీద నష్టాన్ని పొందుతాడు. అలాగే ఒక బియ్యం బస్తాలో మనకు లెక్కలు ఉన్నాయి. దాంట్లో కొన్ని రకాలైన బాసుమతి బియ్యం బస్తా మీదేమో లాభం పొందుతాడు, పాత రకం వాటి మీద కొత్త రకం వాటి మీదేమో నష్టాన్ని పొందుతాడు. అలాగే ఒక విద్యార్థి పరీక్ష రాసినప్పుడు సరైన సమాధానం గల ప్రశ్నలు ఉంటాయి, సరికాని సమాధానం గల ప్రశ్నలు ఉంటాయి. నువ్వు ఎలా చేసుకున్నా సరే అక్కడ వాళ్ళు ఎలా తీసుకోవాలంటే, ఇక్కడ మొదటి ఫలితము, రెండవ ఫలితము, మొత్తం ఫలితం. అది ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు ఒక పెన్ను అమ్మకంపై ₹1 లాభము, పాత పెన్సిల్ అమ్మకంపై 40 పైసలు నష్టం. ఇక్కడ పైసలు అక్కడ రూపాయి ఉన్నాయి కాబట్టి రెండిటిని పైసల్లోకి తీసుకొచ్చేద్దాం. అలాగే ఒక వారంలో 45 పెన్నులు అమ్మాడటండి. 45
అమ్మడం వల్ల 5 రూపాయల నష్టం పొందాడట. 5 రూపాయలు అంటే పైసలోకి తీసుకురామని చెప్పా, మైనస్ ఎందుకు వేసా? నష్టము కాబట్టి. దెన్ పొందితే ఎన్ని పెన్సిళ్ళు అమ్మాలి? అదిగో పెన్సిల్ దగ్గర మీరు చూసారా, ఇది పెన్నులకు వచ్చిన లాభం, ఇది పెన్సిల్ సంఖ్య, పెన్సిల్ మీద నష్టం, మొత్తం మీద ఫలితం. దేర్ఫోర్ 4500 మైనస్ 40m ఈజ్ ఈక్వల్ టు -500. ఈ ప్లస్ 4500 అటు తీసుకోండి, అంటే -500 మైనస్ 4500. దెన్ -40m ఈజ్ ఈక్వల్ టు -5000. దెన్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. m ఈజ్ ఈక్వల్ టు 5000/40. 0 క్యాన్సిల్ అండి. బై 4 ఉందంటే అర్థం ఏంటంటే సింపుల్గా మనం చేయొచ్చు, 4 చేత భాగించక్కర్లా. నీకు పైన ఎంత ఉంది? 500. మొదటి సగం చేయి 250, రెండో సగం చేయి 125, అంతే. రెండో సగం చేయటం అంటేనే బై 4 చేయటం అని అర్థం. ఇదిగో 125 పాత పెన్సిల్. ఇది ఆల్రెడీ టెక్స్చువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటి మోడల్ అన్నీ చాలా కూడా వీడియోల్లో ఉన్నాయి. మీకు అవసరమైన వాళ్ళు మీరు డౌట్ అని అనుకుంటే ఖచ్చితంగా మీరు మీ డిఎస్సికి ఇలాంటి ఫార్మాట్లన్నీ నా నోట్స్లో మీరు పూర్తిగా వినాల్సిందే. ఏ ఒక్క కాన్సెప్ట్ మిస్ చేయకుండా నోట్స్ మీకు కాన్సెప్ట్లో వీడియోలు ఉంటాయి. బాగా చదవండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ రాంబాబు సార్.